మనకి లాజికల్ రీజనింగ్స్‌లో మనకి ఎనాలజీ చాప్టర్ అనేది చాలా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి. అంటే ఒకదానికొకటి పోల్చాలి మనం. పోలిస్తే ఆన్సర్ వస్తది. ఇక్కడ చూడండి ఈ 2 యొక్క వర్డ్స్‌కి రిలేషన్ ఏముందని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ సీకి, జీకి రిలేషన్ ఏముంది? సి తర్వాత వచ్చే ఫోర్త్ లెటర్ మనకి జీ కదా! నెక్స్ట్ ఈ సెకండ్ నంబర్‌కి, ఈఏకి రిలేషన్ ఏముంది? ఇక్కడ -3 అంటే డీలో -3 మనకి లెటర్ తీస్తే మనకి ఏ అనేది వస్తుంది. ఓకే. అట్ ద సేమ్ ప్యాటర్న్ దీనికి కూడా మనం కనుక్కోవాలి. పీకి +4 అంటే పీ తర్వాత ఫోర్త్ లెటర్ ఏదొస్తది మనకి? ఫోర్త్ లెటర్ ఏదొస్తది? టీ వస్తది కదా! ఓకే. నెక్స్ట్ క్యూ నుంచి మనం 3 లెటర్స్‌ని మైనస్ చేయాలి. 3 లెటర్స్‌ని మైనస్ చేస్తే వచ్చే లెటర్ ఏదొస్తది మనకి? ఎన్ఏ వస్తది కదా! అంటే టీఎన్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్‌లో మనకి టీఎన్ ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ క్వెషన్ చూసుకున్నట్లయితే క్యాట్, మౌస్ రిలేషన్ ఏంటుంది? క్యాట్‌కి ఎప్పుడు కూడా శత్రువు మౌస్ అవుతుంది. అంటే పిల్లికి శత్రువు ఎలుక అవుతుంది. అంటే పిల్లి అనేది ఎలుకని వేటాడుతుంది. అట్ ద సేమ్ అదే పోలికల ఇక్కడ స్నేక్‌కి ఏది సరిపోతుంది? అంటే స్నేక్ దేనితో ఫైట్ చేస్తుంది? లేకపోతే స్నేక్ యొక్క శత్రువు ఏంటి అనేసి మనకు అడగడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అయితే ఇక్కడ 4 ఆప్షన్స్‌లో మనకి కరెక్ట్‌గా మనకి మ్యాచ్ అయ్యేదేంటి? మ్యాంగో. అంటే ముంగిస అంటాం కదా! ముంగిస. స్నేక్‌కి ఎప్పుడు కూడా ముంగిస శత్రువు అవుతుంది. మనం సాధారణంగా చూస్తూనే ఉంటాము. ఎప్పుడు కూడాను పాము అనేది ముంగిసతో ఫైట్ చేస్తుంది కదా! కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ మంగూస్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ నంబర్ ఎనర్జీ నుంచి ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 529, 440 ఇచ్చాడు. 961 అనేది ఏ నెంబర్ దాని తర్వాత వస్తది అనేసి మనకు అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 529, 441కి రిలేషన్ ఏంటంటే మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఓకే. 529 అంటే 23 స్క్వేర్ చేస్తే మనకి 529 వస్తుంది. ఓకే. 441 ఎలా రాసుకోవచ్చు? 21 స్క్వేర్ రాసేసుకోవచ్చు. ఇక్కడ 23 స్క్వేర్‌కి, 21 స్క్వేర్‌కి డిఫరెన్షియేషన్ ఎంతుంది? 2 ఉంది కదా! ఇదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతుందా లేదా అని మనం చెక్ చేసేసుకుందాం. 961ని మనం ఏ రకంగా రాసుకోవచ్చు? 31 స్క్వేర్ కింద రాసుకోవచ్చు 961ని. ఓకే. ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలంటే ఇక్కడ 23కి, 21కి రిలేషన్ డిఫరెన్షియేషన్ ఎంత? 2 ఉంది. అంటే ఇక్కడ 31 స్క్వేర్‌లో నుంచి -2 చేస్తే ఏంటి? -2 చేస్తే మనకి ఎంత వస్తది? 29 స్క్వేర్ వస్తది. అంతే కదా! 29 స్క్వేర్ అంటే మనకి 29 స్క్వేర్ ఏ రకంగా రాసుకోవచ్చు? 841ని మనం 29 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా! డౌట్ అయితే చూసేసుకోండి. ఓకే. 29 ఇంటూ 29 9 9 జర్ 81 9 2 జర్ 18 18 8 ఎంత? 26 2 9 జర్ 18 2 2 జర్ 4 నెక్స్ట్ 5 ఓకే 1 4 8 కరెక్టే కదా! కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్‌లో మనకి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూసుకోండి. తను ఆర్ఏ ఎంఏను ఎంఏఆర్ఏ కింద రాయడం జరిగింది. ఎస్ఐ టీఏని ఏ విధంగా రాస్తారంటారో ఇది కూడా నెంబర్ ఎనర్జీ నుంచి ప్రాబ్లమేనండి. ఇక్కడ చూడండి ఆర్ఏ ఎంఏని ఎంఏఆర్ఏ అంటే తను ఇచ్చే లెటర్స్‌ని కొద్దిగా మార్చడం జరిగింది చూడండి. ఎంఏ రాశాడు. నెక్స్ట్ ఆర్ఏ కింద ఈ రకంగా రాశాడు కదా! అంటే ఈ నెంబర్ ఉంది కదా! ఈ నెంబర్ ఈ విధంగా రివర్స్ అవుతుంది. రివర్స్ అయితే ఏమొస్తది? టీఐ కదా! నెక్స్ట్ ఈ ఎస్ఏని ఈ రకంగా రాసేసుకోండి. ఎస్ఏ అంటే ఇచ్చిన ఆప్షన్‌లో టీఐఎస్ఏ ఎక్కడుంది? టీఐఎస్ఏ ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూసుకుంటే జెడ్‌ని 26 కన్వర్ట్ చేశాడు. నెక్స్ట్ పిఏటి ప్యాట్‌ని 36 కింద రాశాడు.
పిఈఏఎల్ని ఏ విధంగా రాస్తారనేసి మనకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసింది కదా, ఈ నెంబర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది లాజిక్ ప్రకారంగా. ఏ ఇంటి జెడ్ వరకు మనం ఆల్ఫాబెట్ రాసేసి దాన్ని నెంబరింగ్ ఇచ్చేసుకుంటే మనకి ఈజీగా 20 ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ జెడ్ యొక్క నెంబర్ ఎంత? 26. ఓకే, అంతే కదా. జెడ్ యొక్క నెంబరు 26. పిఏటి అసలు 37 ఎలాగైందో చూసేసుకోండి. పిఏటి పి యొక్క నెంబర్ ఎంత మనకి? 16 ప్లస్ ఏ యొక్క నెంబరు 1, టీ యొక్క నెంబరు ఎంత? 20. టోటల్గా యాడ్ చేసుకుంటే ఎంత? 37. అంటే మనకి ఇచ్చిన ఈ యొక్క ఆల్ఫాబెట్స్ యొక్క నెంబర్స్ని యాడ్ చేసుకుంటే మనకి నెంబర్ రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం పిఏఎల్ని కూడా ఆ రకంగా రాసేసుకోండి. ఓకే, పిఏఎల్ ఉంది కదా. పి యొక్క నెంబర్ ఎంత మనకి? 16. ఈ యొక్క నెంబర్ ఎంత? 5. ఏ యొక్క నెంబర్ ఎంత? 1. ఎల్ యొక్క నెంబరు 12. టోటల్గా యాడ్ చేసేసుకుంటే 16 ప్లస్ 5 ఎంత మనకి? 21. 21 1 22. 22 మనకి 12 ఎంత వస్తుంది మనకి? 34 వస్తుంది కదా. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో 34 ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇది కూడా ఆల్రెడీ బిఫోర్ మన ప్రాబ్లం చేసాం కదా, అదే మోడల్ అండి. ఇక్కడ COWని 41 కింద రాశాడు, GOATని 43 కింద రాశాడు, DOGని ఏ రకంగా రాస్తారనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, అసలు COW 41 ఎలా వచ్చిందంటే ఫస్ట్ మనం చూసుకుంటే సి యొక్క నెంబర్ ఎంత? 3. ఓ యొక్క నెంబర్ ఎంత మనకి? ఓకి 15 ప్లస్ నెక్స్ట్ డబ్ల్యూ యొక్క నెంబర్ ఎంత? 23. ఈ టోటల్గా ఇవి యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? మనకి 41 అనేది రావడం జరిగింది. ఓకే, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ GOATని అదిగా రాసుకుంటే జీ యొక్క నెంబర్ ఎంత? 7. ఓ యొక్క నెంబర్ ఎంత? 15. ఈ యొక్క నెంబర్ 1. టీ యొక్క నెంబర్ ఎంత మనకి? 20. ఈ టోటల్గా యాడ్ చేసుకుంటే 7 ప్లస్ 15 ఎంత మనకి? 20. 2 22 1 23. 23 20 ఎంత? 43 కదా. అదేవిధంగా మనకి DOGని ఏదైనా రాసుకోవచ్చు. చూడండి, డి యొక్క నెంబర్ ఎంత మనకి? 4. ఓ యొక్క నెంబర్ ఎంత? 15. జి యొక్క నెంబర్ ఎంత? 7. టోటల్గా యాడ్ చేస్తే ఎంత? 19. 7 ఎంత? 26. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో 26 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 26 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.